ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలోని ఈరోజు 4వ అధ్యాయం అండి. ఇంకా సూత మహర్షి ఈ విధంగా చెబుతున్నారు. శౌనకాది మహామునులు సూత మహర్షిని ఇలా అడుగుతున్నారు. సూత మహర్షి, దేవి భాగవత మహాత్మ్యం అద్భుతంగా వివరించావు, చాలా ఆనందం కలిగించావు. అయితే ఆ పురాణం వినడానికి ఏవైనా నియమాలు ఉన్నాయా? ఎప్పుడు మొదలు పెట్టాలి? ఎక్కడ మొదలు పెట్టాలి? ఎలా వినాలి? ఈ సందేహాలన్నీ తెమిల్చి అటుపైనే పురాణం వినిపించు అని అభ్యర్థించారు శౌనకాదులు. మహర్షులారా, ఈ పురాణ శ్రవణానికి సాధారణ నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిని పాటించి వింటే శ్రవణ ఫలం సమగ్రంగా దక్కుతుంది, సకల వాంఛలు నెరవేరుతాయి. ముందుగా దైవజ్ఞులను సంప్రదించి పురాణ శ్రవణారంభానికి ముహూర్తం పెట్టించుకోవాలి. శుచిమాసంతో ఆరంభించి, అంటే జ్యేష్టం గాని ఆషాఢం గాని 6 నెలలు శుభావహాలు హస్త, అశ్విని, మూల, పుష్యమి నక్షత్రాలు మంచివి. తిథి వారాలు మంచివి చూసుకుని ఆరంభించాలి. ఏ కోరికతో ఈ పురాణ శ్రవణం చేస్తున్నామో దానికి తగినట్టు ముహూర్తం నిశ్చయించుకోవడం మంచిది. ధర్మప్రాప్తి, లక్ష్మీప్రాప్తి, సుఖప్రాప్తి, పీడా నివారణ, రాజభయ నివారణ, జ్ఞానప్రాప్తి, ఇలా ఏవేవో వాంఛితాలు ఉంటాయి గదా. వాటిని బట్టి అనుకూలమైన ముహూర్తం నిశ్చయించుకోవాలి. పుష్యమి మొదలుకుని 27 నక్షత్రాలను 7 రాసులు చేసి పారాయణ ఫలాలను చెప్పారు. వాటిని చూసుకోవాలి. అలా కాక కేవలం దేవీ ప్రీతి కోసమే దేవి భాగవతం వింటున్నాను లేదా పఠిస్తున్నాను అనేట్లయితే దీనికి దేవీ నవరాత్ర చతుష్టయం ఉత్తమోత్తమం. మిగతా నెలల్లో కూడా చెయ్యవచ్చు. తిథి వార నక్షత్రాలు మంచివిగా చూసుకుంటే చాలు. ఇది నిష్కామం కనుక అన్ని నెలలు యోగ్యమే. ఒక వివాహానికి ఎలా సంబారాలు సమకూర్చుకుంటామో అలాగే ఈ పురాణ శ్రవణం యజ్ఞానికి సమకూర్చుకోవాలి. ఇది 9 రోజుల పాటు సాగే యజ్ఞం, నవాహ యజ్ఞం, దేవి భాగవత పురాణ శ్రవణ యజ్ఞం. దేనికి లోభించకూడదు. 10 మంది సహాయము తీసుకోవాలి. వీరంతా దేవి భక్తిపరులై ఉండాలి, వదాన్యులై ఉండాలి, పనులు చేయడంలో చతురులై ఉండాలి. చుట్టుపక్కల గ్రామాలకు, నగరాలకు ఈ పురాణ శ్రవణ వార్తను తెలియపరచాలి. తప్పకుండా రండి అని అందరినీ పిలవాలి. పౌర, గాణపత్య, శైవ, శాక్త, వైష్ణవాది మతాయుయాయులు అందరూ దీన్ని వినవచ్చు, పఠించవచ్చు. దేవి భాగవత పీయూషం పంచుతున్నాం, రండి, వచ్చి భక్తి శ్రద్ధలతో ఆస్వాదించండి అని అందరినీ ఆహ్వానించాలి. చతుర్వర్ణాల వారు, స్త్రీలు, పురుషులు, అన్ని ఆశ్రమాల వారు, సకాములు, నిష్కాములు అందరూ ప్రేమతో ఈ అమృతాన్ని చెవులారా గ్రోలవచ్చు. 9 రోజులు ఉండి విని వెళ్ళండి అని ఆప్యాయంగా సవినయంగా పిలవాలి. కుదరని వారు వీలైనన్ని రోజులు ఉండి విని వెళ్ళవచ్చు. మధ్యలో వచ్చి వినవచ్చు. వచ్చిన వారందరికీ వసతులు ఏర్పాటు చేయాలి. చూశారండి, మరి మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా అమ్మ మనింటికే, మన చేతిలోకే వినసొంపుగా అలా వస్తుంది. మనం ఏదో పని చేసుకుంటూ కూడా అలా మొబైల్ ఆన్ చేసుకుని ఇది విన్నామంటే మనకి అమ్మ దగ్గరలో ఉన్నట్టే కదా. మన కోసం అమ్మ మనకి దగ్గరికి వచ్చినట్టే కదా. మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. 9 రోజులు అక్కడ వసతులు ఏర్పాటు చేసుకుని మరి అక్కడ అందరినీ పిలిచి ఈ మహాపారాయణ చేయమన్నారు. కానీ అమ్మే మన దగ్గరకు వస్తుంది, చక్కగా వినొచ్చండి. విశాలమైన పందిరి వేసి చాందినీలు కట్టి అరటి బోదెలతో, కొబ్బరి ఆకులతో, మామిడి తోరణాలతో అలంకరణ చేయాలి. మనోహరంగా వేదిక నిర్మించాలి. దాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టాలి. పందిరి అంతటా ఈ అలంకరణ చేయాలి. జెండాలు కట్టాలి. ఆ వేదిక మీద పౌరాణికుడు కూర్చునేందుకు వీలుగా సుఖాసనం ఏర్పాటు చేయాలి. ఆయన తూర్పు ముఖంగా గాని ఉత్తర ముఖంగా గాని కూర్చునేందుకు వీలుగా ఉండాలి. శ్రోతలకు కూడా యథోచితంగా యథావకాశంగా ఆసనాలు వేయాలి.
ఆడవారికి వేరుగా, మగవారికి వేరుగా కూర్చునే ఏర్పాటు ఉండాలి. పౌరాణికుడు మంచి మాటకారి అయి ఉండాలి. నిగ్రహం కలవాడై ఉండాలి. దేవి ఆరాధనా తత్పరుడు, వివిధ పురాణ శాస్త్రాలు తెలిసినవాడు, మంచి కంఠం కలవాడు, దయాళుడు, నిస్పృహుడు, దక్షుడు, ధీరుడు అయ్యుండాలి. ఇన్ని లక్షణాలు ఉంటే అతడు ఉత్తమోత్తమ పౌరాణికుడు. శ్రోతలు కూడా బ్రహ్మణ్యులు, దేవతా భక్తులు, కథారస పరాయణులు, ఉదారులు, అలోలుపులు, నమ్రులు, హింసాది దుర్గుణ విసర్జితులు అయ్యుండాలి. పాషండులు, లుబ్ధులు, నాస్తికులు, దుశ్శీలురు, దుర్గుణులు, నిష్ఠురులు, క్రోధనులు, శివ కేశవులకు భేదం పాటించేవారు ఈ పురాణం చెప్పడానికి గాని వినడానికి గాని పనికిరారు. ఇది దేవీ యజ్ఞం. ఈ మాట మర్చిపోకూడదు. పురాణ శ్రవణం జరుగుతున్నప్పుడు లేదా పఠిస్తున్నప్పుడు అనేక సందేహాలు, సంశయాలు వస్తూ ఉంటాయి. వాటిని తీర్చడానికి వీలుగా సమర్థుడైన పండితుణ్ణి ఒకరినిద్దరిని గాని ఆహ్వానించి పౌరాణికుని సన్నిధిలో కూర్చుండబెట్టాలి. ఈయన సహాయకుడిగా వ్యవహరిస్తూ సందేహాలు తీర్చాలి. ప్రారంభ ముహూర్తానికి ముందు రోజునే వక్తృస్త్రోతలు, క్షుర కర్మాదులు చేయించుకోవాలి. అందరూ పురాణ శ్రవణ దీక్షను స్వీకరించాలి. తెల్లవారుజామున లేచి కార్యకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాదులు ముగించి వినడానికి కూర్చోవాలి. ఈ 9 రోజులు వీటిని క్లుప్తంగా ముగించుకోవచ్చు. కథా శ్రవణ యోగ్యత సిద్ధి కోసం యథాశక్తిగా గోదానాదులు చేయడం మంచిది. నిర్విఘ్న పరిసమాప్తిని కాంక్షిస్తూ ముందుగా గణపతిని పూజించాలి. కలశస్థాపన చేసి అర్చించడం, వటుక, క్షేత్రపాల, యోగిని, మాతృక, తులసి, గ్రహ, హరిహరాదులను పూజించడం యథావిధిగా చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. నవాక్షర మంత్రంతో జగదంబికను అర్చించాలి. శ్రీమద్దేవి భాగవత పుస్తకాన్ని సకలోపచారాలతోనూ పూజించాలి. ఇది ఆ పరాశక్తికి వాగ్రూపమూర్తి శోభనాక్షర విరాజితం కనుక గ్రంథ పూజ చెయ్యాలి. విఘ్నోపశాంతి కోసం 5 బ్రాహ్మణులను నియమించి 9 రోజుల పాటు నిత్యం నవాక్షర మంత్ర జపం చేయాలి. సప్తశతీ స్తవం పారాయణం చేయించాలి. ఏ రోజుకా రోజు పురాణ శ్రవణానికి ఆరంభంలోనూ ముగింపులోనూ ప్రదక్షిణా నమస్కారాలు చేసి జగదంబికను స్తుతించాలి. కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరీ సంసార సాగరే మగ్నం మాముద్దర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే మనోభిలషితం దేవీం వరం దేహి నమోస్తుతే. పౌరాణికుడంటే సాక్షాత్తు వ్యాసుడు కనుక వ్యాసబుద్ధితో అతడిని సత్కరించాలి. పుష్పమాలికాలంకార వస్త్రాదులు సమర్పించి సర్వశాస్త్ర ఇతిహాసజ్ఞ వ్యాసరూప కథా చంద్రోదయంతో మా అంతరంగాల్లో ఉన్న చీకటిని తొలగించు అని ప్రార్థిస్తూ నమస్కరించాలి. సర్వశాస్త్రేతిహాసజ్ఞ వ్యాసరూప నమోస్తుతే కథా చంద్రోదయే వాంతస్తమస్తోభం నిరాకురు. ఇలా నిత్యము ప్రార్థిస్తూ 9 రోజుల పాటు ఏకాగ్ర చిత్తంతో నియతాత్ములై ఇల్లు, వాకిలి, వ్యాపారాలు, బాదర బందీలన్నీ మర్చిపోయి శ్రద్ధగా పురాణ శ్రవణం చెయ్యాలి. చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. సూర్యోదయంతో ప్రారంభించి సూర్యాస్తమయానికి కొంచెం ముందు వరకు పురాణ శ్రవణం జరగాలి. మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ 9 రోజులు కేవలం సాత్వికాహారం, అది మితంగా లఘువుగా తీసుకోవాలి. లేకపోతే మధ్య మధ్యలో లేచి వెళ్లి రావడం లాంటి ఇబ్బందులు కలుగుతాయి. ఒంటిపూట భోజనం ఉత్తమం. హవిష్యాన్నమే తినడం ఉత్తమోత్తమం. లేదంటే పాలు, పళ్ళు, నేతి వంటలు ఇంకా మంచిది. ఏమైనా కథావిఘ్నం జరగకుండా విచక్షణులై ఏది తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవడం సమంజసం. మలమూత్ర జయాయుషే
మలమూత్ర జయాయేషాం లఘు భోజనమిష్యతే హవిష్యాన్నం పరం భోజ్యం సకృదేవ కథార్దిన. అథవా ప్యాత్పలాహారీ పయో భుగ్వా ఘృతాసనః యథాస్యాన్న కథా విజ్ఞప్తదా కార్యం విచక్షణైః. 9 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపైనే పరుంటూ ఆకులలో తింటూ సత్యవాగ్నియమంతో ఇంద్రియ నిగ్రహంతో కథాశ్రవణం చెయ్యాలి. ఆరోగ్యం దృష్టితోనూ ఇంద్రియ నిగ్రహం దృష్టితోనూ ఈ రోజుల్లో తినకూడని పదార్థాలు కాయగూరలు కొన్ని ఉన్నాయి. వాటిని తెలుసుకుని పరిహరించాలి. చద్దిని గాని భావదుష్టమైన దానిని గాని తినకూడదు. మద్య మాంసాలు పూర్తిగా పరిత్యాజ్యాలు. అరిషడ్వర్గాలకు దుష్టులకు దూరంగా ఉండాలి. అయోగ్యులతో సంభాషించకూడదు. యోగ్యులను నిందించకూడదు. సాధ్యమైనంత వరకు ఈ 9 నాళ్లు మౌనం పాటించడం మంచిది. వినయము, రుజువర్తనము, శౌచము, దయాగుణము, మితభాషణము, ఔదార్యము పాటించాలి. రోగులు, భయార్తులు, ధనార్థులు, పుత్రార్థులు ఇంకా అధిక భక్తితో వినాలి. పిల్లలు కలగని వారు, కలిగిన శిశువులు మరణించేవారు, గర్భస్రావాలు జరిగేవారు ఈ కథాశ్రవణ వ్రతం చేపట్టి వింటే సత్ఫలితాలు ఉంటాయి. వీరు తప్పకుండా వినాలి. ఆయా ఆశ్రమాలను స్వీకరించకుండా, ఆయా యాతనలు పడకుండా ధర్మార్థ కామ మోక్షాలు సమకూరాలే అనుకునేవారు ఈ భాగవత శ్రవణం కల్పవృక్షం లాంటిది. ఈ 9 రోజులు 9 యజ్ఞ దినాలతో సమానం. ఈ రోజుల్లో చేసే దానాలు, హోమాలు, జపాలు అనంతంగా ఫలప్రదాలు అవుతాయి. 9 రోజులు అయ్యాక ఉద్యాపన చెయ్యాలి. మహాష్టమి వ్రతానికి ఎలా చేస్తారో అలాగా. ఇది ఫలం కోరేవారు చేయవలసిన పని. కోరిన ఫలం దక్కుతుంది. నిష్కామంగా విన్నవారికి ముక్తి లభిస్తుంది. అందుకనే భగవతిని భోగ మోక్షప్రద అనడం. నిత్యము వక్తకు పుస్తకానికి పూజలు చెయ్యాలి. వక్త ఇచ్చే ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి. కుమారి, సువాసిని, బ్రాహ్మణ, బ్రహ్మచారి పూజలు, సంతర్పణలు నిత్యము జరగాలి. గాయత్రీ నామ సహస్రం పఠించాలి. ఇవి 9 నాళ్లు చేయలేకపోతే కనీసం ముగింపు నాడైనా చెయ్యాలి. సర్వదోష నివారకంగా విష్ణు సహస్రనామం పఠించాలి. విష్ణుమూర్తిని స్మరిస్తే తపస్సులలో, యజ్ఞాదుల్లో తెలిసి తెలియక జరిగే లోటులు, దోషాలు తొలగిపోయి సమస్తము సంపూర్ణమవుతుంది. యస్య స్మృత్యాచ వామోక్త్యా తపోయజ్ఞ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి తస్మాద్విష్ణుం చ కీర్తయేత్. ముగింపు రోజున దేవీ సప్తశతీ మంత్రాలతో హోమం చెయ్యాలి. నవాక్షర మంత్రంతోనూ చెయ్యాలి. పాయసంతోనో నెయ్యితోనో గాయత్రి హోమం జరిపించాలి. దేవీ భాగవతం అంటే గాయత్రిమయం. ఇవన్నీ తజ్ఞులైన విప్రుల సూచనల మేరకు జరిపించాలి. యథాశక్తిగా భూ, సువర్ణ, వస్త్ర, భూషణ, ధనాదులతో పౌరాణికుణ్ణి సంతృప్తిపరచాలి. ఆయన ప్రసన్నుడైతే దేవతలందరూ ప్రసన్నులైనట్లే. అలాగే సహాయకులుగా ఉండే పండితులను, నామజపాలు, హోమాలు చేసే విప్రులను సంతృప్తిపరచాలి. కుమారి, సువాసిని పూజలు అందుకున్న వారిని దక్షిణలతో సంతృప్తిపరచాలి. సంతర్పణ జరగాలి. వీరందరూ సంతృప్తి చెందితే దేవి సంతృప్తి చెందినట్లే. కోరికలన్నీ తీరుతాయి. దేవి నవరాత్రాలలో అష్టమి నాడు గాని, నవమి నాడు గాని దేవీ భాగవత గ్రంథాన్ని పట్టు వస్త్రంతో కప్పి అర్చించి పౌరాణికులకు, విప్రులకు దానం చెయ్యాలి. ఇలా చేసిన పుస్తక దానం సకల పాపాలను హరిస్తుంది. ఇహలోకంలో సకల భోగాలను కలిగించి పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుంది. పౌరాణికుడు దుర్బలుడా, బాలుడా, యువకుడా, వృద్ధుడా అనే విచారణతో పనిలేదు. అందరికీ పూజ్యుడు, అందరికీ వంద్యుడు, వ్యాసుడితో సమానుడు. లోకంలో చాలామందికి చాలా రకాల గురువులు ఉంటారు. కానీ అందరిలోకి ఉత్తమోత్తమ గురువు పౌరాణికుడే. సంతి లోకస్య బహనః గురవో గుణ జన్మతః సర్వేషామపి తేషాం చ పురాణజ్ఞః పరో గురుః. వ్యాసపీఠం ముందు కూర్చుని పురాణం చెబుతున్నంతసేపు అతడు వ్యాసుడే. ఆ సమయంలో అతడికి ఎవరూ నమస్కరించకూడదు. ప్రసంగం ముగిశాకనే నమస్కరించాలి.
పౌరాణికో బ్రాహ్మణస్తు వ్యాసాసన సమాశ్రితః అసమాప్తే ప్రసంగే తు నమస్కుర్యాన కస్యచిత్. మహర్షులారా, ఈ నియమావళి పాటిస్తూ వినాలి, అప్పుడే ఫలితం దక్కుతుంది. పౌరాణికుడి కన్నా ఉన్నతమైన ఆసనం మీద కూర్చుని డాంబికంగా వినకూడదు. అలా చేస్తే మరుసటి జన్మలో కాకిగా పుడతాడు. సాధ్యమైనంత వరకు 9 రోజులు ఉండి విని వెళ్లడం మంచిది. మధ్యలో వితంతవాదాలు చేసేవారు గాడిదలై పుడతారు. నిందించేవారు సునక జన్మలెత్తుతారు. పౌరాణికుడితో సమానమైన ఆసనంలోనూ కూర్చోకూడదు. నమస్కరించకుండా వచ్చి కూర్చున్నా, పడుకుని విన్నా, విఘ్నాలు కల్పించినా, శ్రద్ధగా వినకపోయినా మహాపాపం చుట్టుకుంటుంది. నరక యాతనలు, నీచ జన్మలు తప్పవు. అందుకని పురాణాన్ని, పౌరాణికుణ్ణి గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో వినాలి. పురాణ ప్రసక్తకు యథాశక్తిగా పండో, ఫలమో, ధనమో, వస్త్రమో ఇవ్వాలి. అలా ఇచ్చిన వారికి వైకుంఠం దక్కుతుంది. సకల పురాణాలను వింటే దక్కే ఫలం కన్నా ఈ దేవీ భాగవతం వింటే లభించే పుణ్యఫలం 100 రెట్లు. అసమాస్తే ప్రసంగే తు నమస్కుర్యాన కస్యచిత్. మహర్షులారా, ఈ నియమావళి పాటిస్తూ వినాలి, అప్పుడే ఫలితం దక్కుతుంది. పౌరాణికుడి కన్నా ఉన్నతమైన ఆసనం మీద 100 రెట్లు క్షమించండి, ఈ దేవీ భాగవతం వింటే లభించే పుణ్యఫలం కంటే 100 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ పుస్తకానికి అట్టవేసినా, నూతన వస్త్రం చుట్టినా, దారం సమకూర్చినా అది అత్యంత పుణ్యప్రదం. నదులలో గంగా, దేవుళ్లలో శివుడు, కావ్యాలలో రామాయణం, గ్రహాలలో సూర్యుడు, తారకలలో చంద్రుడు, ధనాలలో కీర్తి, ధనం, క్షమాగుణ సంపన్నులలో భూమి, గాంభీర్యంలో సముద్రుడు, మంత్రాలలో గాయత్రి, పాపనాశకులలో శ్రీహరి. ఎలా ఉత్తమోత్తమమో అలా పురాణాలలో దేవీ భాగవతమే ఉత్తమోత్తమం. ఎలాగోలాగా శ్రమపడి 9 రోజులు వింటే ఆ ఫలితం వర్ణనాతీతం. అతడు జీవన్ముక్తుడే. రాజభయం, శత్రుభయం, మహామారి భయం, దుర్భిక్ష భయం, రాష్ట్రభంగ భయం ఇలాంటివి వచ్చినప్పుడు ఈ భాగవతాన్ని చదవడం, వినడం చాలా మంచిది. అన్ని భయాలు తొలగిపోతాయి. భూత ప్రేత వినాశకం కోసం, రాజ్యలాభం కోసం, సంతాన ప్రాప్తి కోసం దీన్ని తప్పక వినాలి లేదా పారాయణ చెయ్యాలి. దీనిలో కనీసం ఒక్క శ్లోకాన్నో, శ్లోక భాగాన్నో విన్నా, చదివినా దాని సత్ఫలితం తప్పక కనిపిస్తుంది. ఉత్తమ గతి లభిస్తుంది. శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వాసయాతి పరమాం గతిం. ఆదిలో మహాదేవి ఈ పురాణాన్ని అర్ధశ్లోకంతో చెప్పింది. అదే ప్రశిష్యుల ద్వారా ఇంత గ్రంథంగా విపులీకరించబడింది. గాయత్రికి సాటి వచ్చే మంత్రం గాని, దేవత గాని, తపస్సు గాని లేవంటారు. అలాంటి గాయత్రి ఈ గ్రంథంలో సరహస్యంగా ప్రతిష్ఠించబడింది. అందుకనే మరింక ఏ మహాపురాణాలు దేవీ భాగవతంలో 16వ కళకైనా సాటి రావు అనడం. ఇందులో ఉన్న ధర్మ ప్రబోధం, మణిద్వీప వర్ణన, దేవీ గీత మరింకెక్కడా లభించవు. అందుచేత దేవీ భాగవతాన్ని పఠించడం, వినడం అత్యంత పుణ్యప్రదాలు, భుక్తి ముక్తి దాయకాలు. దీని ప్రభావాన్ని త్రిమూర్తులు కూడా పూర్తిగా వివరించి చెప్పలేదంటే అతిశయోక్తి కాదు. ఆ తల్లి పాద పద్మాల నుంచి రాలిపడిన ఒక రేణువును శిరసావహించి ఆ త్రిమూర్తులు తమ తమ విధులను నిర్వర్తించగలుగుతున్నారు, జగదారాధ్యులు అవుతున్నారు. ఇంతకన్నా మహాదేవి మహిమకు నిదర్శనం ఏం కావాలి? ఆ జగదంబికకు నమస్కరిస్తున్నాను. ఆ తల్లి సుధా సముద్రంలో, మణిద్వీపంలో, చింతామణి గృహంలో విరాజిల్లుతూ ఉంటుంది. చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. సన్నిధిలో నిలిచి బ్రహ్మేశాచ్యుత శక్రాది దేవతలు, సకల ఋషులు ఉపాసిస్తూ ఉంటారు. ఆ తల్లి ఈ జగత్తుకి సమస్త శ్రేయస్సులు కలిగించుగాక.
బ్రహ్మేశాచ్యుత శక్రాద్యైర్మహర్షిభిరుపాసిత జగతాం శ్రేయసే శాస్తు మణిద్వీపాది దేవత. 4వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీమాత్రే నమః.